974 కిలోమీటర్లు మనకి మన తీర ప్రాంతం అంతా. గుజరాత్ తర్వాత మనకే ఎక్కువ తీర ప్రాంతం ఉంది. ఎక్కువ మంది మనకి మత్స్యకారు సామాజిక వర్గం ఉంది. దాదాపు 2523 మత్స్యకారు సంఘాలు ఉన్నాయి. 3,10,000 మత్స్యకారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కేంద్రం చాలా బలమైన, ఇందాక మన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బ్లూ ఎకానమీని స్టార్ట్ చేశారు. మత్స్య సంపద, దాని సంపద అంతా మత్స్యకారులకు చాలా బలంగా చెందాలి. ముఖ్యంగా దేశంలో 30% మత్స్య సంపద ఉత్పత్తి మన రాష్ట్రం నుంచి జరుగుద్ది. మత్స్య ఎక్స్పోర్ట్స్, ఫిషరీస్ ఎక్స్పోర్ట్ 35% రాష్ట్రం నుంచి జరుగుద్ది. కానీ మన మత్స్యకారులకి ఈ రోజుకి ఇళ్లు కానీ, తుఫాన్కి తట్టుకునే ఇళ్లు కానీ లేవు. నీటికి ఇబ్బందులు ఉన్నాయి. వాటికి వలలకు కానీ, డీజిల్కి కానీ, లేదంటే అన్ని రకాల బీమా పథకాలు కానీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. నా మత్స్యకారు సోదరులకు ఒకటే చెప్తున్నాను, నేను మిమ్మల్ని గుండెలకు హత్తుకునేవాడిని, నేను మిమ్మల్ని దగ్గర తీసుకునేవాడిని. నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం మీకోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. ఎలాంటి సమస్యలున్నా మేము వచ్చి కూర్చొని ఒక రోజు లేట్ అయినా మీరు తిట్టినా కానీ నేను భరించే వ్యక్తిని, మీ సమస్యల్ని మేము కృషి చేస్తాం. పిఎం మత్స్య సంపద యోజన పథకం కింద దాదాపు 37 ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. 448 కోట్ల రూపాయలు, 323 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం మీకోసం అది ఏమాత్రం ముందుకు తీసుకెళ్ళాం. అలాగే మత్స్య సంపద, మత్స్యకారులు ప్రత్యేకించి రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి, తమ్మవరం, సూరారావుపేట ప్రాంతాల్లోని పరిశ్రమల్లోని వ్యర్థాలు సముద్రంలోకి శుద్ధి లేకుండా పంపించేయడం వల్ల మత్స్య సంపద చనిపోతుందని మత్స్యకారులు చెప్తా ఉన్నారు. ఆ పారిశ్రామికవేత్తలతో నేను మాట్లాడి, కూటమి ప్రభుత్వం మాట్లాడి శుద్ధి చేసిన తర్వాత వ్యర్థాలని సముద్రంలోకి పంపించేలాగా ఏర్పాటు మేము కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా కాలుష్యం, 20కి పైగా ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, కర్మాగారాలు ఉన్నాయి, పెట్రోలియం హెవీగా స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. దాదాపు ఇవన్నీ కావాలంటే కాలుష్యం, ఇవన్నీ చాలా డేంజరస్ జోన్ లో ఉంటాయి. మనకు ఒకవైపు పరిశ్రమలు పెరిగిపోతున్నాయి, కానీ నిజంగా కాలుష్య నియంత్రణ మండలి పనిచేస్తుందా లేదా అనేది కన్నబాబు లాంటి వాడు ఇంకొకసారి ఎమ్మెల్యే అయినా, మనకి చలమల శెట్టి ఎంపీ అయినా ప్రయోజనం లేదు. ఎవరు నిలబడే వ్యక్తులు కాదు. నిజంగా మనకి కాకినాడ పార్లమెంటుకు నిలబడాలంటే దమ్మున నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. అలాగే వీరందరి సహకారంతో ఇందాక పిల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, పిల్లి అనంతలక్ష్మి గారు మాట్లాడుతూ, అలాగే మన వెంకటేశ్వరరావు గారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ చాలా విలువైన అంశాలు తెలియజేశారు. మేమందరం ఈ రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు, నేను ఉన్నాం. కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర నాయకత్వం ఉంది. కానీ ఇక్కడ స్థానికంగా కాకినాడ రూరల్కి వచ్చేటప్పటికి మనకి పిల్లి సత్యనారాయణ గారు, పిల్లి అనంతలక్ష్మి గారు, మిగతా తదితర నాయకులు అందరూ ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఏ సమస్య వచ్చినా ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదన్నట్టుగా మన కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మేమందరం సమిష్టిగా పంతం నానాజీ గారితో కలిసి అందరూ సమిష్టిగా పనిచేసి ఏ వర్గాలకైతే ఏ సమస్యలు ఉన్నాయో మీకోసం బాధ్యతగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, యువతకు ఒకటే చెప్తున్నా, కుల గణాంకాలు తీసుకుంటాం. చంద్రబాబు గారు కూడా చెప్పాను, ప్రతిభా గణాంకాలు కూడా తీసుకుంటాం. మీ సమర్థత, మీకు ఏది ఇష్టాలు గుర్తు తీసుకుంటాం. అలాగే దారి